నమస్తే కాకతీయ టీవీ లోకల్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కాకతీయ టీవీ లోకల్ లీడర్ కార్యక్రమంలో చేవేళ్ల నియోజకవర్గంలోని రావులపల్లి కుర్దు గ్రామ సర్పంచి కేశారం శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా ఉప సర్పంచ్గా గెలిచిన పి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా ఈ రావులపల్లి కుర్దు గ్రామంలో మరి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మరి టీఆర్ఎస్ పార్టీ విజయం ఎలా సాధించింది, అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మరి గ్రామాభివృద్ధికి ఎటువంటి కృషి చేస్తున్నారు, ఇప్పుడు వారి మాట్లాడి తీసుకుందాం. నమస్తే సార్, బాగున్నారు సార్? శ్రీనివాస్ గారు బాగురా? బాగున్నాం సార్. మీరు ప్రకాష్ రెడ్డి గారు? మరి ఖచ్చితంగా మొదటిసారిగా ఇది గ్రామ పంచాయతీ ఏర్పడింది రావులపల్లి. మరి రావులపల్లి గ్రామ పంచాయతీ మరో సర్పంచ్గా మీరు ఎన్నికయ్యారు. మొదటి సర్పంచ్గా సార్ ఇది. తొలి సర్పంచ్గా మీరు చరిత్ర సృష్టించారు. మరి మీకు ఏమనిపిస్తుంది? మాకు ఇది ఒక ప్రజలు ఇచ్చిన తీర్పు సార్. ఇది వాస్తవానికి ఏంటంటే ప్రజలు నా మీద నమ్మకంతో ఏ పనులైనా ముందుకొచ్చి చేస్తాడు, మా ఊరు చాలా ఇంటబడి ఉందని, వీళ్ళందరూ మంచిగా చేస్తాడని మాకు అనేకమైన చాలా పనులు ఉన్నాయి. సిసి రోడ్లు కానీ, ఒక లైటింగ్ కానీ, ఇంకా డ్రైనేజీలు, చాలా అనేకమైన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఆ పనులన్నీ మనం పూర్తి చేస్తామనే నమ్మకంతో ఈ ప్రజలందరూ నా మీద నమ్మకంతో నాకు పట్టం కట్టారు. కాబట్టి వాళ్ళకు కూడా రుణపడి ఉండి ప్రతి పని ఏ పని ఉన్నా కానీ కూడా వాళ్ళందరికీ నేను ఫస్ట్ కూడా ఏ విధంగా మాట ఇచ్చినా అదేవిధంగా వాళ్ళందరికీ ఆ పనులు అందరం కలిసి యూత్, పెద్ద మనుషులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు కూడా వాళ్ళందరూ కూడా మన గురించి చాలా కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు పనిచేసి వాళ్ళందరి గుండెల్లో మిగిలిపోవాలని నా మనస్ఫూర్తిగా వాళ్ళను నా హృదయంలో గ్రామం ఇంతకుముందు ఏ పంచాయతీలు ఉండేది? ఇది ఇంతకుముందు నుంచి కూడా ఇది పంచాయతీ ఉంది సార్. సరే, ఓకే రైట్. మరి ప్రధానంగా మీరు ఎన్నికల సందర్భంగా మొత్తం ప్రజలను కలిసి ఉంటారు, ఈ రావులపల్లి గ్రామ ప్రజలు కలిసి ఉంటారు. అంటే గ్రామ ప్రజలు అప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ఇచ్చిన వాళ్ళు మీ దృష్టిలో ఇచ్చిన సమస్యలు ఏంటి? ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా? మెయిన్ అంటే రోడ్స్, చాలా రోడ్స్ ఉన్నాయి మాకు. ఇక్కడ ఒక విలేజ్కి హైదరాబాద్ సిటీ పోవాలంటే ఇక్కడ ఎల్కగూడ, మేడ్పల్లి నుంచి ఎల్కగూడ నుంచి ఒక రోడ్ ఉంది. అది చాలా హైదరాబాద్కి చాలా దగ్గర రోడ్డు. కాబట్టి అది రోడ్డు లేక ఇబ్బంది పడి మేము ఇట్లా చుట్టూ తిరిగిపోతున్నాం. అదొక సమస్య. ఇక్కడ మాకు ధర్మసాగర్కు కూడా ఒక రోడ్డు ఉంది, మట్టి రోడ్డు ఉంది. అది కూడా మెటల్ రోడ్డు కావాలని చెప్పి మేము చాలా ఆశపడుతున్నాం. ప్రభుత్వం కూడా మాకు ఇచ్చి మా హామీలో ఉన్నప్పుడు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మాకు కూడా రోడ్ ఇస్తే అడ్జస్ట్ మేము ఆశపడుతున్నాం. అది కూడా ఒకటి కంప్లీట్ చేసుకోవాలని ఉంది. ఇంకోటి మేడపల్లి నుంచి కూడా ఒక రోడ్ ఉంది. ఇంకా మా ఊళ్ళో సిసి రోడ్లు కూడా చాలా వరకు బ్యాలెన్స్ ఉన్నాయి. మాకు ఒక లైటింగ్ సమస్య, డ్రైనేజీ చాలా సమస్యలు ఉన్నాయి మాకు ఆ సమస్యలన్నీ కూడా మేము ఎలాగైనా తిప్పలవాడి కష్టపడి మేము మంత్రిని పట్టుకొని అయినా సరే, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి అయినా సరే, ఎంత రిస్క్ అయినా సరే మేము ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం సార్. ఏం చెప్పారు ఎలక్షన్లో? ఏం చెప్పారు ప్రజలకు? ఏం చెప్పారు ప్రజలకు? మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏమున్నాయి అనేది వాళ్ళకు యూత్కి తెలుసు. మన మీద నమ్మకంతోనే వాళ్ళు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మనం ఈ పనులు చేసుకోవాలి, ఖచ్చితంగా నీ మీద కూడా మాకు నమ్మకం ఉంది, మాట తప్పవు అని చెప్పి మీకు నమ్మకం ఉన్నది, నీ గురించి మేము కష్టపడతాము, మాకు కూడా మా కష్టాలు ఏమైతే ఉన్నాయో అవి నువ్వు తీర్చాలని చెప్పి వాళ్ళు నా వెంబడి ముందుకు, వాళ్ళు నాకన్నా ముందు ఉండి వాళ్ళు చాలా కష్టపడి నన్ను తీసుకొచ్చారు ఈరోజు ప్రజలు. ప్రధానంగా మీరు ఎన్నికలు గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు? అంటే ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు మీరు? అభివృద్ధి అంటే మెయిన్ ఫస్ట్ అభివృద్ధి అంటే లైటింగ్స్ లేదు సమస్య. లైటింగ్ అనేది మొత్తం మా ఊరు ఒక అడవి లేక అదైపోయింది. లైటింగ్ సమస్య, ఇళ్ళల్లో లైట్లు బల్పుకుంటే ఊరు ఏం కనిపించదు. ఒక్క పోల్స్ కూడా లైటింగ్ అనేది లేదు, పెద్ద సమస్య. డ్రైనేజ్ మొత్తం జామ్ అయ్యి రోడ్ల మీద, డ్రైనేజ్ వాటర్ రోడ్ల మీద వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము అవన్నీ ముందు ఆ పనులు ముందేసుకొని అవన్నీ చేద్దామని, డ్రైనేజీ సమస్య మెయిన్ ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 ఈ లైటింగు, ఇవి చేసి ఇంకా మాకు అనేకమైన పనులు వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర పనులు వాళ్ళని ఏదైనా రిక్వెస్ట్గా తీసుకొచ్చి ఊరికి ఇంకా చాలా రోడ్స్ సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ప్రజలకు చేయాలని మా ఉద్దేశం. మరి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎంత మెజార్టీ సాధించింది? మీ మెజార్టీ ఎంత? మెజార్టీ మాది వచ్చి 103 ఓట్లు మెజార్టీతోనే మేము గెలిచాం సార్. 103 ఓట్లతో మీరు గెలిచారు. మరి ఇంత చిన్న వయసులోనే మీరు ఈ రావులపల్లి కుర్దు సర్పంచ్గా ఎన్నికైనారు. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు అసలు? రాజకీయంలో కంటే మేము ఇంతకుముందు రాజకీయంలో నానాయితంగా ఉండేవాళ్ళు, కానీ మేము పెద్ద రాజకీయం గురించి పెద్ద ఎప్పుడైతే పట్టించుకోలేము. ఇంతకుముందు అమ్మ డిప్యూటీ సర్పంచ్ ఉండేది. ఈసారి మనకు ఒక యూత్, పెద్ద మనుషులు అందరూ ముందుకుండి మనం ఒక యూత్ లెక్కలు ఉండి మనం అందరం కూడా మన గ్రామ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వాళ్ళు చాలా బాధపడి, నేను కూడా ఎంట ముందు అయితే కూడా వాళ్ళు నన్ను ముందుకు నడిపించి వాళ్ళు నా ఎంట వాళ్ళు అండగా ఉండి వాళ్ళు చాలా కష్టపడి నన్ను గెలిపించారు. వాళ్ళ గుండెలో నేను తప్పకుండా నిల్చుంటానని మాటిస్తున్నాను. సర్పంచ్గా ఎన్నికైనాక మీకు అనిపించింది? మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఆనందం ఉంది. వాళ్ళకి ఇచ్చిన మాట తీర్చుకోవాలని నా గుండెలో అది
మెరుస్తుంది. ఆ వర్క్స్ అన్ని చేస్తే నాకు అప్పుడు చాలా ఇంకా సంతోషం చాలా ఉంటుంది. మీరు ఇంతకుముందు రాజకీయాలు లేరు, కొత్తగా రాజకీయాలకు వచ్చారు, టీఆర్ఎస్ పెడుతున్న సర్పంచ్గా ఎన్నికైనారు, గెలిచారు, ఇప్పుడు గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా మీకు యూత్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉందని అనిపిస్తుంది. మరి యూత్ ఫాలోయింగ్ మీకు ఎలా సాధ్యమైంది? యూత్ అనేది వాళ్ళు ఒక మన మంచితనాన్ని చూసి వాళ్ళు ఈరోజు మనకు పట్టాపు కట్టారు. మన మంచితనం ఇదే లాస్ట్ వరకు కూడా ఇంకా 5 years వరకు కాకుండా కూడా మేము ఇంకా కూడా ముందు ఇంకా మనం ఎవరైనా మన యూత్లో కూడా ఇంకా ముందున్న కూడా మనం మంచి వర్క్ చేసుకొని మన దాంట్లో మనం మళ్ళీ కూడా కంటిన్యూ చేయాలనే అభిప్రాయం. మరి ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళ ఎంపీ ఇంత ముందున్న కొండ విశ్వేశ్వరరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మరి ఈసారి ఈ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీలో లేడు సార్, ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి. ఈసారి టీఆర్ఎస్ పార్టీ విజయం ఎలా ఉండబోతుందంట? మా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది సార్. మాకు ఎందుకంటే మీరు ఎక్కడ కృషి చేస్తారు? మేము మా పార్టీకి మేము ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉండి వాళ్ళకి మేము మాకు కావాల్సిన వర్క్ తెచ్చుకుంటాం. వాళ్ళ గురించి మేము కూడా కష్టపడి ఎంపీని కూడా మేము ఖచ్చితంగా గెలిపిస్తామని. అదేవిధంగా మన రావులపల్లి విలేజ్లో ఒక దేవాలయం ఉందన్నది, దేవాలయం ఉత్సవాలు కూడా జరుగుతాయని చెప్తారు. ఇక్కడ దేవాలయం ఏంటి, దేవాలయ చరిత్ర ఏంటి, ఇక్కడ జరిగే ఉత్సవాలు ఏంటి? దేవాలయాలు అంటే మాకు చాలా సెంటిమెంట్స్ ఉంటాయి సార్. మాకు ఏం దేవాలయం ఇది? మాకు ఆంజనేయ స్వామికి మాకు ఇంతకుముందు బాగా డెవలప్ లేకుండేది, అది బాగా డెవలప్మెంట్ చేసుకున్నాం. మంచి టెంపుల్ మాకు అనుకూలంగా అందరి ఊరు అందరం కూడా కలిసిమెలిసి దాన్ని ఒక మంచి కట్టడం జరిగింది. ఒకటి మల్లికార్జున స్వామి టెంపుల్, అది కూడా మాకు ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటాం. ఎల్లమ్మ టెంపుల్ ఉంది, ఇంకా బీరప్ప టెంపుల్, అనేకమైన టెంపుల్స్ ఉన్నాయి. మాకు ఆ దేవుడే లేని మనం లేం కాబట్టి మేము స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే కాళీ యాదవ్ గారి సహకారం మీకు ఎలా ఉంది? మరి యాదవ్ సహకారము బాగానే ఉంది, పర్లేదు. మేము కూడా ఆయన మాకు అన్ని ఏవైనా కూడా ఏ వర్క్స్ కూడా మాకు కాదనకపోవచ్చు. మా ఊరు వెనకబడి ఉంది, ఆయన కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా మాకు ఏ వర్క్స్ ఉన్నా ఇస్తాడని ఆయన మీద నమ్మకం మాకు ఉంది. ఇప్పుడు ప్రధానంగా గ్రామంలో ఉండే ప్రధాన సమస్యలు మౌలిక సదుపాయాలు ఉంటాయి ఎక్కువగా. రహదారులు, విద్యుత్తు, తర్వాత స్కూలు, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు, తర్వాత పిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఈ ప్రధానంగా ఒక గ్రామానికి ఉండాల్సిన ప్రధాన మౌలిక సదుపాయాలు. మరి వీటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉంది? మరి వీటిని లేకపోతే మీరు ఎలా పరిష్కరిస్తారు, ఎలా అభివృద్ధి చేస్తారు? ఇంకోటి విద్యుత్ అంటే విద్యుత్ సమస్య చాలా ఉంది సార్. లైటింగ్ లేదు, పోల్స్ చాలా డీలా లైన్స్ ఉన్నాయి. వీటి వల్ల చాలా పబ్లిక్ కూడా చాలా ప్రమాదం జరుగుతుంది. ఇంతకుముందు పశువులు కూడా చనిపోవడం జరిగింది వాటి వల్ల షాక్ కొట్టి. అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము ప్రతి ఒక్కటి కూడా వేరే పోల్స్ కూడా ఏఈ గారితో మాట్లాడడం జరిగింది, ఏఈతో మాట్లాడడం జరిగింది. ఆ పోల్స్ ఎగస్ట్రా పోల్స్ మాకు ఊర్లో కూడా లైటింగ్, టెంపుల్స్ కూడా దగ్గర కూడా టెంపుల్స్ దగ్గరికి వైరింగ్ పోల్స్ లేవు. అవన్నీ కూడా వేయించి మనకు మాట ఇచ్చిండు. అవన్నీ పోల్స్ వేయించి వైరింగ్ వేయించి మొత్తం లైటింగ్ వేపిద్దామనే ప్లాన్లో ఉన్నాము. ఇంకా స్కూల్ సమస్యకు వస్తే కూడా స్కూల్లో కూడా చాలా పిల్లలు కింద కూర్చునే సమస్య, వాళ్ళకు కింద ఒక టేబుల్స్ కూడా లేవు. వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండి మేము ఏ విధంగానైనా ప్రభుత్వం సహకారంతో ఇక్కడ 7th వరకు సార్ వాళ్ళకు కూడా టేబుల్స్ అవన్నీ ఏమన్నా సాయం చేసి వాళ్ళని కూడా కొంచెం ముందుకు నడిపించాలని చెప్పి అనుకుంటున్నాం సార్. మీ జీవిత ఆశయం ఏంటి? మరి మా జీవిత ఆశయం ఏం లేదు సార్. నాకు ఒకటి, మాకు మనం పబ్లిక్లకు రావడం అనేది ఒక పబ్లిక్ ఒక ఇచ్చిన వరం, ఇది నాకు దేవుళ్ళ లేక వాళ్ళు ఇచ్చిన వరం. కాబట్టి మనం ఎన్ని కోట్లు పెట్టినా ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు. వాళ్ళు నాకు ఒక వరం ఇచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా నాకు ఎలాంటి ఆశలు లేకుండా ఊరు అభివృద్ధి చేయాలనే ఆశ నాకు అదొక్కటే ఉంది. అది చేస్తే నా ఆత్మ సంతోషపడుతుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా మీ ఆశ నెరవేరాలని, అదేవిధంగా ఈ రావులపల్లి గ్రామం అభివృద్ధి చేయాలని మా కళాతిథి కోరుకుంటుంది. అదేవిధంగా మీకు కంగ్రాచులేషన్ చెప్తుంది మా కళాతిథి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు రావులపల్లి కుర్దు గ్రామానికి ఉప సర్పంచ్గా ఎన్నికైనారు. మరి మీకు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఇంతకుముందు మీరు ఏం చేశారు? ఇంతకుముందు కూడా వార్డు మెంబర్గా ఉంటే నేను 5 years. ఇప్పుడు వార్డు మెంబర్గా ఉండి కూడా మేము పని చేయలేకపోయినాము. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ అపోజిషన్ ఒక వార్డులో కానీ మన పొజిషన్ మీదే అపోజిషన్ మీరు ఇప్పుడు పొజిషన్ మీదే అపోజిషన్ మీరు అప్పుడు పోయిన 5 years అపోజిషన్, ఇప్పుడేమో రూలింగ్. అంత పొజిషనే అపోజిషన్ నో ఆప్షన్. ఓకే, అప్పుడు ఇప్పుడు పనులు చేసే వాళ్ళకు మనం సర్పంచ్ అంటే కూడా ఏమంటున్నారంటే మాకు మీరు చేసుకోండి, మాకు ఏం లేదు, బడ్జెట్ లేదు మా దగ్గర, ఇవన్నీ దానికి కూడా మనకు ఆన్సర్ కరెక్ట్ చేయకూరి. ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వంలో మా సర్పంచ్ మేము గెలిపించుకున్నాము, మేము ఉప సర్పంచ్ అయినాము. వేరే పనులు చేసుకోవాలన్నా కూడా మా యూత్ తరఫున యూత్ మమ్మల్ని ముందుండే నడిపించారు, ముందుండి గెలిపించారు మమ్మల్ని. ఈసారి యూత్ సహకారంతోనే సర్పంచ్గా ఎన్నికడం జరిగింది. తెలంగాణ ఖజానా మొత్తం నిండుగా ఉంది, మొత్తం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మరి మీరు ఎలా అనుకుంటున్నారు గ్రామంలో? చెప్తున్నాం కదా, మేము ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు మినిస్టర్ కానీ వాళ్ళ దగ్గరికి పోయి మా విలేజ్కి ఈ ఫండ్స్ కావాలి, ఈ పనులు చేయాలి,
అని వాళ్ళ సహకారం తీసుకొని ఫండ్స్ శాంక్షన్ చేయించి ఊరిని డెవలప్మెంట్ చేద్దామని. ఇంతకుముందు సీనియర్స్ కంటే ఇప్పుడు యూత్ ముందుండి నడిపించి బాగా చేసారు విలేజ్ని అనే విధంగా చేయాలని మాకు. మరి రావులపల్లి కుర్దు గ్రామానికి సర్పంచ్ ఉప సర్పంచ్ కోఆర్డినేషన్ ఏ విధంగా మీ ఇద్దరు సహకారం ఉంది? సమన్వయం, ఇద్దరు సహకారం మంచి బాగుందా? బాగుంది. ఇబ్బందులు లేవు కదా? అభివృద్ధిలో కూడా ఇబ్బందులు లేవు కదా? అభివృద్ధిలో కూడా సహకారమే, అన్నిట్లో మంచి సహకారం. అన్నింటిలో కూడా సహకారమేనా? అంతేనా? ఓకే, రైట్. మరి మీరు ఎప్పుడు వచ్చారు రాజకీయాలకి? 5 years వార్డ్ మెంబర్, ఇప్పుడు 5 years. మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా? మీరు ఒక ఉప సర్పంచ్గా మీకు ఏ విధులు ఉంటాయి? ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా? ఉప సర్పంచ్గా అంటే ఇప్పుడు విలేజ్లో ఇంకా నాకు 7 members ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఏమైనా వార్డులో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తెలుసుకొని మళ్ళీ సర్పంచ్కి నేను చెప్పడము, ఈ విధంగా చేద్దామని సలహాలు ఇవ్వడం, ఈ విధంగా. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీరు సర్పంచ్ గారికి సహకారం చేస్తూ అభివృద్ధి చేయాలని మా కాకతీయ కూడా మీకు కోరుకుంటుంది. మీకు కాల్ చెప్తుంది. థ్యాంక్ యూ. ఇది చూసారుగా, ఇది ఈరోజు కాకతీయ లోకల్ కార్యక్రమంలో రావులపల్లి కుర్దు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారు చెప్తున్న విషయాలు. ఏది ఏమైనా కూడా ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే కనీసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన బాధ్యత ఒక గ్రామ సర్పంచ్ మీద ఉంటుంది. అదేవిధంగా ప్రజలు ఏ నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో ఈ రావులపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారంటున్నారు. అయితే మరి 5 సంవత్సరాల్లో రావులపల్లి గ్రామాన్ని సర్పంచ్ శ్రీనివాస్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారని వేచి చూద్దాం. నమస్తే.